హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అలియానాస్ లైఫ్ స్టైల్. నేను మీ అలియానా. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలి చూసేద్దాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ బౌల్లోకి దోసపిండి తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఉప్పు, ఇంకా కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు బాగా కలుపుకొని తర్వాత స్టవ్ పైన గుంట పొంగనాల పెనం పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పెనంలో వేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత మూత తీసేసి వీటన్నిటిని ఇంకో సైడ్కి ఇలా తిప్పుకోవాలన్నమాట. అన్నిటినీ కూడా ఇంకో సైడ్ కూడా తిప్పుకొని అలా 2 మినిట్స్ ఇంకో సైడ్ కూడా 2 మినిట్స్ వదిలేస్తే 2 సైడ్స్ కూడా బాగా కాలిపోతాయి అన్నమాట. అంతే అండి. టేస్టీగా ఉండే తొందరగా తయారు చేసుకునే గుంట పొంగనాలు రెడీ అయిపోతాయి. మీ పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. సాఫ్ట్గా కూడా వస్తాయి, బాగా వస్తాయి. ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.